ప్రియమైన స్నేహితులారా, దేవుని పిల్లారా, ప్రభువైన యేసు నామములో మీకు శుభములు తెలియజే సరే, దేవునికి స్తోత్రం చెల్లిందమా. హల్లెలూయా, హల్లెలూయా. గత కొద్ది వారములుగా మనము పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. చెప్పిందే ఇంకోసారి చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం కాబట్టి. ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని రాజ్యం గురించి. మనము ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు టికెట్ మనం తీసుకుంటాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ గమ్యస్థానము మనకి తెలిసినప్పుడు మన ప్రయాణానికి ఒక గురి ఉంటుంది. ఎందుకు ప్రయాణం చేస్తున్నామో మనకు ఒక అర్థం ఉంటుంది, అంతే కదండి. పుల్లి వ్యాపారం అని ఒకటి ఉంటుంది, మీకు తెలుసా? మీకు కొన్ని సామెతలు మీకు తెలియవు, చాలా పురాతనమైన సామెతలు అవన్నీ. నేను భూమి పుట్టాను అనుకోకండి. వల్ల పుల్ల వ్యాపారం అని ఒక సామెత వాడతారు. ఎందుకు వాడతారంటే, ఏదైనా ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో తెలియలేదు, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి మన దగ్గరికి ఎందుకు వచ్చాడు మందికి వెళ్ళిపోయాడో తెలియలేదు అనుకోండి. ఏదో పుల్ల వ్యవహారంలో ఉంది, ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో తెలీదు అన్నట్టుగా. క్రైస్తవ జీవితం పుల్ల వ్యవహారంలో ఉండకూడదు. గుడికి వస్తున్నాము, చాలా సంవత్సరాలు వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, కానుకలు వేస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చేసుకుంటున్నాం. బట్ మన గురి అన్నది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు చెప్పండి సంఘం, మన గురి ఏంటి? పరలోక రాజ్యం. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది కూడా అందుకే, మనుష్యులను దేవుని యొక్క పరిపాలనకు, దేవుని యొక్క రాజ్యానికి సిద్ధము చేయడానికి. ఒక ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉందనుకోండి. ఆంధ్రాలో కొంతమంది ఉద్యోగస్తుల్ని ఢిల్లీ తీసుకెళ్ళాలి, లేకపోతే అమెరికాలో ఒక కంపెనీ ఉంది, పెద్ద కంపెనీ. ఇండియా నుంచి కొంతమందిని గ్యాదర్ చేసుకుని అక్కడ జాబ్కి తీసుకెళ్ళాలి. ఇక్కడున్న 100 మందిని తీసుకుని, ఏమీ తెలియని వాళ్ళని తీసుకుని ఆఫీసులో ఆ యొక్క కంపెనీలో పెట్టే బదులుగా అమెరికా నుంచి ఒక వ్యక్తి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చి కొన్ని దినముల పాటుగా క్లాసులు చెప్తాడు, వాళ్ళని సిద్ధం చేస్తాడు. వాళ్ళ సిద్ధం పడిన తర్వాత పర్ఫెక్ట్గా అందరూ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన తర్వాత ఆ 100 మందిలో ఒక 80 మందో 70 మందో బాగా పాస్ అవుతారు కదా. 100% మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే అతను అమెరికాకు తీసుకువెళ్ళి ఆ పోస్ట్లో వాళ్ళందరినీ 70 మందిని ఆ ఉద్యోగం ఇచ్చి గొప్ప శాలరీ ఇస్తాడు. చాలా సంతోషకరమైన జీవితం గడపడానికి ఇల్లులు అన్ని కార్లు ఇస్తారు. అక్కడ యేసు ప్రభు చేసింది కూడా అదే. దేవుని యొక్క రాజ్య పరిపాలన జరగాలి మానవులలో. మానవులందరూ కూడా దేవుని యొక్క చెప్పు చేతుల్లో ఉండాలి. దేవుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. ఎవడు తండ్రి ఇంటిలో అతిథిగా ఉండగలడో, ఎవడు తండ్రి ఇంటిలో నివాసం చేయగలడో వాళ్ళను, మానవులను సిద్ధము చేయాలనే ఉద్దేశంతో దేవుడు భూమి మీదకి వచ్చాడు. అమెరికా నుంచి ఆయన వచ్చినట్లుగా భూమి మీదకి వచ్చి మానవులు ఎలా బ్రతకాలి, భూమి మీద ఎలా జీవిస్తే పరలోక రాజ్యంలో ఆ తండ్రి దగ్గర మీరు సుఖంగా ఆయన దగ్గర ఉండగలరు, దేవుని రాజ్యంలో ఉండగలరో ట్రైనింగ్ ఇవ్వడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇవన్నీ చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసా? అమెరికాలో ఆఫీస్ ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఎలా ఉంటుంది, ఇలా ఎలా ఉంటుంది, ఇలా ఎలా ఉంటుంది, ఇలా ఎలా ఉంటుంది. డోర్ వేసేసి ఉంటుంది. అమెరికాలో మనం వెళ్తే డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. మీరు నమ్మరు, అది డోర్ అని కూడా మనం కనిపెట్టలేము. నీ పాస్వర్డ్ నీకు ఉంటే, నీ ఫింగరో ఏదన్నా అక్కడ పెడితే డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తారు. అక్కడ విధి విధానాలు వేరు.
ఇంకోటి అక్కడ స్విచ్లు రివర్స్లో ఉంటాయి. మనం కింద వేస్తే పైకి లైట్ వెలుగుతుంది కదా, అక్కడ పైన వేస్తే స్విచ్ కిందకి లేస్తుంది, పై డిఫరెంట్గా ఉంటుంది. అంతా కూడా అనేకమైన విధానాలు, చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ వేరు వేరు. పరలోక రాజ్యం యొక్క జీవిత విధానము, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లెఫ్ట్ రైట్ అన్నీ కూడా వేరు. అందుకని భూమి మీదకి వచ్చి యేసయ్య అంటాడంటే, పరలోక రాజ్యంలోకి సిద్ధం చేయాలంటే మీరు ఎలా ఉండాలి అని చెబుతూ ఆయన యొక్క విత్తువ అనే ఉపమానం గురించి మాట్లాడుతూ 2-3 వారాలుగా మనము విత్తువ అనే యొక్క ఉపమానం గురించి మనం నేర్చుకున్నాం కదండి. అక్కడ ఒక హృదయము దేవుని యొక్క రాజ్యానికి సరిపోయే విధంగా ఉందా లేదా అని మనంతట మనమే పరీక్ష చేసుకోవాల్సిన విధముగా ఆయన ఉపమానం చెబుతూ ఆయన అంటాడు కదా, నీకు హృదయము త్రోవలాంటి హృదయముగా ఉన్నదా? త్రోవలాంటి హృదయం మీద పడిన విత్తనములు ఏ విధంగా అయితే మొలకెత్తవో అలాగే నీ హృదయం కూడా ఉంటే నువ్వు మొలకెత్తవు. మొదటి హృదయం. రెండో హృదయం గురించి ఏం మాట్లాడుకున్నాం చెప్పండి? రాతి నేల లాంటి హృదయం గురించి మాట్లాడుకున్నాం. రాతి నేల వాక్యమును విని వెంటనే, ఆ మాట గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన వాక్యమును విని వెంటనే సంతోషముతో అంగీకరించి శ్రమ వచ్చినంటే తుస్మని జారిపోతారంట వీళ్ళు. ఎమోషనల్గా కదా, ఎమోషనల్ కనెక్ట్ అయ్యి మీకు చాలాసార్లు చెప్తా ఉన్నాను, మొన్న నుంచి చెప్తాను. లైట్స్ అది ఇది ఓ చర్చిలో అయితే పొగొదులరు. ఒక చర్చిలో అయితే ఆ పక్క ఈ పక్క ఉంది, పొగ వస్తుంది ఒక మెషిన్స్ తోటి. ఒక చర్చ్ లైటింగ్స్, డిమ్ లైటింగ్స్ అన్నీ కొడుతున్నాయి, మిగిలిన లైటింగ్ డిమ్ చేసి ఎమోషనల్గా పెద్ద పెద్ద శబ్దములతో గట్టిగా అరిచి బల్లలు విరగొట్టి పెద్ద పెద్ద కేకలు వేసి నేను ఎమోషనల్ చేసేస్తుంది వెంటనే. ఎంత మంచి వాక్యం, అబ్బా ఎలా ఉండాలి వాక్యం అంటే అని నేను ఎమోషనల్ చేసేసి మంచిగా. ఒకరోజు మీటింగ్కి వెళ్ళాను నేను, 30 మంది 40 మంది ఉన్నారు అంతే. స్పీకర్లో 8-9 పెట్టారు చుట్టూ. నేను కారులో వస్తుంటే అక్కడికి వినిపిస్తుంది, నాకు చాలా దూరం వినిపిస్తుంది. ఆ శబ్దాలు చూసి ఎంత శబ్దం పెట్టారంటే కనీసం ఒక 500 మంది అన్న ఉంటారనుకుని నేను కారు దూరంగా జనరల్గా మీటింగ్కి వెళ్ళకముందు ఆ మాత్రం దూరంలో కారు ఆపి రెడీగా టీషర్ట్ మీద డ్రైవ్ చేసుకుంటే మళ్ళీ షర్ట్ వేసుకుని అంతా అని వెళ్తాను. ఇలా చూస్తే 20 మంది ఉన్నారు. నేను పాస్టర్ గారిని అడిగాను, ఇంత పెద్ద ఏర్పాట్లు చేశారు, ఇంత పెద్ద సౌండ్లు పెట్టారు, ఈ తక్కువ మంది నాకు అనండి. అలాగే ఉండాలి, గుండుల్లో గుద్దాలంట వాక్యం. ఏం చేయాలంట? గుండుల్లో గిబ్ గిబ్ అని గుద్దాలి. మీరు మాట్లాడితే దుబ్ దుబ్ అని అలా. ఎవడన్నా గుండాకి చచ్చిపోతే నన్ను జైలేస్తారా బాబు. టెక్నికల్ ఎమోషనాలిటీ క్రైస్తవ్యము పనిచేయదని పోయిన వారం మాట్లాడుకున్నాం, చాలా అద్భుతంగా మాట్లాడుకున్నాం. హల్లెలూయా. చాలా చక్కని వాక్యం. బైబిల్ స్కూల్ పిల్లలు కూడా చాలా మంచి రిపోర్ట్ నాకు తిరిగి వాళ్ళు నాతో చెప్పారు. యూ హ్యావ్ టు స్పీక్ టు ద స్టోన్. అది దేవుడు చెప్పాడు. రాతి నాటి నీ హృదయంతో నువ్వేం చేయాలి? నువ్వు మాట్లాడాలి. మోషే రాతి లాంటి ఆ రాతితో మాట్లాడినప్పుడు రాతిలోంచి నీళ్ళు వచ్చినాయి అంట. క్వైట్ ఆపోజిట్ కదండి. నీళ్ళు ఏంటి, రాయి ఏంటి? రాతిలోంచి నీళ్లు రావడం ఏంటి? నువ్వు మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడు. వెన్ యూ స్పీక్ అవుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రాతి లాంటి నేలను దేవుడు మారుస్తాడు. అటువంటి హృదయముగా, మెత్తనైన మాంసం హృదయంగా ఇవ్వండి ప్రభువా అని పోయిన వారం గుర్తు చేసుకున్నాం. ఈరోజు 3వ రకమైన హృదయం చదువుకుందామా? 22వ వచనం అందరి కలిసి చదువుకుందాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గడుక వాడు నిష్ఫలుడును. మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనం మరలా చదువుకుందాం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు. ఇది 3వ హృదయము. త్రోవలాంటి హృదయము,
రాతి లాంటి హృదయము. ఇది ముండ్ల పొదల కింద ఉన్న విత్తనము, నేల హృదయము. దేని కింద ఉంది చెప్పండి? ముండ్ల పొదల కింద ఉంచబడిన నేల. నేల మంచిదే కాదనట్లేదు. విత్తనం వేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? అది మొలిచింది, బాగానే ఉంది, గుడ్. 2 ఆకులు వేసింది, 4 ఆకులు వేసింది, చిన్న చిన్న కొమ్మలు వేస్తుంది, పైకి వద్దామని లేస్తుంది. పైకి వద్దామని లేస్తుంటే ముళ్ళు ఏం చేస్తున్నాయంటే దాన్ని గుచ్చుతున్నాయంట. ముళ్ళు గుచ్చుతుంటే అక్కడికక్కడే ఆకులు కట్ అయిపోయి ఎంత ఎదుగుదామన్నా ఎదగనివ్వకుండా ముండ్ల పొద. మ్యాక్సిమం ముండ్ల పొద ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు, ఇలా అల్లేస్తుంది ముండ్ల పొద, గ్యాప్ లేకుండా ఉంచుతుంది ముండ్లు. ముండ్ల కింద ఉన్నాడు ఎవడని లేస్తాడు పైకి? లేవలేదు. ముండ్ల పొదల క్రింద ఉన్న నేల లాంటి నేలంట. నేల మంచిదే, బాగానే మొలుస్తుంది, కానీ పైన ఏవో అణిచివేస్తున్నాయంట. అణిచివేసేవి ఏంటో కూడా దేవుడు చెప్తున్నాడు. అవేంటంటే ఐహిక విచారమును, ధనమోసములు. ధనము సంపాదించాలి అనేక ఆలోచన, అత్యధికముగా నాకు ధనము కావాలి, నేను ఇంకా సంపాదించాలి, నాకు డబ్బు కావాలి, చాలా డబ్బు కావాలి అనేటువంటి ఈ యొక్క ఆలోచన నిన్నేం చేస్తుందంటే పరలోక రాజ్యములోకి నిన్ను చేరకుండా చేస్తుంది. దేవునిలో నువ్వు ఎదగకుండా నిన్ను అదేం చేస్తుందంటే అణిచివేస్తుంది. నువ్వు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటావు, ఆఫీస్కు నువ్వు వెళ్తావు. అక్కడ ఆఫీస్ దగ్గర ఎవరు అంటారు కదా, ఇది చాలా కష్టమైన పని అండి, ఈ సంతకం ఇక్కడ పెట్టరు, ఎందుకంటే ఈ ఫైల్ అంతా రాంగ్గా ఉంది, మీకు ₹1,00,000 ఇస్తాను, లేకపోతే ₹10,000 ఇస్తాను, ₹1,000 ఇస్తాను, ఇది చేసి పెట్టండి అంటే ఆ ₹1,000 తీసుకుని, లంచం తీసుకొని, ధనము గురించినటువంటి ఆశ, నిన్ను ధనము కావాలి, ధనము అవసరం కాదని అంటలే కదా, ధనము మనిషిని నడిపిస్తుంది. ఆర్ నారాయణమూర్తి ఒక పాట రాశాడు, తప్పు పాట ఏం కాదు, మంచి పాటే, మళ్ళీ పాడితే పాస్ గారు ఇటువంటి పాటలు పాడుతున్నారు. రైలు బండిని నడిపేది పచ్చ జెండా అంట, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోట్ అంట. తల మెరిసే నోటు పెన్సిల్ వెయిట్ అంటది, పెన్సిల్ కంటే తక్కువ బరువు అంట, కానీ నీ అవసరాలన్నీ కూడా అదే తీరుస్తుందంట. నోటుకున్న పవర్ గురించి ఆయన రాస్తాడు, తప్పేం లేదు, మంచి విషయాలు మాట్లాడుకోవాలి. ఒక రోజున పెదవే పలికిన మాటల్లోనే తీయని మాట అమ్మ అంటే అందరూ మన భక్తులు కదా, అందరూ అయ్యో బాబాయ్ పాస్టర్ గారు పాట. ఒక క్రైస్తవుడిగా నీకు మంచి చెడుని విచక్షణ చేయగలిగే ఏమంటారు దాన్ని కెపాసిటీ ఉండాలి. పెదవి పలికే మాటల్లో తీయని మాట అమ్మ అనే ఒక మంచి మాటను మనం తీసుకోవడం తప్పే ఉంది. అందులో అది సినిమా అనండి, సీరియల్ అనండి, మళ్ళీ వీళ్ళందరూ సీరియల్లో తేడుస్తూ ఉంటారు, అప్పుడు తప్పులేదు. అత్త కోడలు గొడవడుకుని గుర్తుపెట్టుకుని మళ్ళీ అత్త కోడలు గొడవడుకుంటారు, అది తప్పులేదు. కానీ ఏదన్నా ఒక చిన్న లైన్ పాస్టర్ గారు తీసుకుంటే, నేను ఇంకా రాడికల్గా ఒకసారి యూత్ మీటింగ్కి వెళ్ళి పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం అని మొదలుపెట్టాను. యవనస్తులందరూ చాలా అట్రాక్ట్ అయిపోయారు. సడన్ ఏంటి పాస్టర్ గారు ఈ పాట పాడుతున్నారు, ఈ వాక్యం చెప్తున్నారు. నన్ను పిలిచిన ఆయన మాత్రం గట్టి కోపంగా ఉన్నాడు, నిన్ను ఎందుకు పిలిచిన, నువ్వేం చేస్తున్నావు అసలు, యవనస్తుల వాక్యం చెప్పను అంటే ఈ లైన్లు పాడతావా నువ్వు అంటే. పెళ్ళ నోటు, చిన్న నోటు, ఆ యొక్క డబ్బు నేనేం చేస్తుందంటే నిన్ను కంట్రోల్ చేసేస్తుంది. ఒక్కొక్క ఫ్యాక్టరీస్లో జాబులు చేస్తున్న వాళ్ళకి కానీ, డైలీ వేజెస్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కానీ, ఆఫీసులో పని చేస్తున్న వాళ్ళకి కానీ, స్కూల్స్లో కాలేజీలో చదువుతున్న క్రైస్తవ పిల్లలు కానీ ఒకటే చెప్తాం, నీకు స్కూల్ పెడితే వెళ్ళవద్దు, దట్స్ ఆల్. నీకు ఆఫీస్కి పిలిస్తే నువ్వు వెళ్ళవద్దు, నీ ఆఫీస్ నేను రమ్మన్నప్పుడు నేను రాను అని నువ్వు చెబుతా చూసావా, అదే వాడికి సువార్త. హల్లెలూయా. నీ యజమానికి సువార్త చెప్పడం, బైబిల్ తీసే వాక్యం చెప్పవసరంలే. ఆయన నిన్ను ఆదివారం
ఉద్యోగం రమ్మంటే నేను రాను సార్, నాకు ఆరాధనకి వెళ్ళాలి అని ముఖం మీద నువ్వు ఖండితంగా చెప్తా చూసావా, వాడికి కోపం వస్తుంది. కానీ అది వాడిని పట్టుకుంటుంది, ఏదో రోజు పట్టుకుంటుంది. ఆ రోజు నేను తిడతాడు, నీకు లాస్ ఆఫ్ పే చేస్తాడు, ఎన్నో మాటలు చెప్తాడు. కొంచెం తగ్గించాలి. లాస్ ఆఫ్ పే చేస్తాడు, ఎన్నో చెబుతాడు. ఒక రోజున దేవుని పిల్లలు వీళ్ళ భక్తి ఇంత బాగా చేస్తున్నారా, ఎందుకు నా దగ్గర పని చేసి నేను జీతం ఇస్తే కూడా బ్రతకలేని వీళ్ళు నన్నే కాదని చెప్పి ఎందుకు గుడికి వెళ్ళారు, డబ్బు కంటే ముఖ్యమైనది గుడిలో ఏముంది, ఆలయంలో ఏముంది అని వాళ్ళు ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. బైబిల్ గ్రంథంలో ధనము గురించి ఏమని ఉంటుందంటే, నీ మందిరాన్ని గురించి నువ్వు ఆలోచించకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు దేవుని స్తుతించకుండా, దేవుని పాటలు పాడకుండా, హగ్గై రాసిన ప్రవచన గ్రంథంలో ఉంటే తర్వాత మీరు చదువుకోండి, 1:4 నుంచి ఉంటుంది. నువ్వు భయభక్తులు లేకుండా నువ్వు జీవిస్తే నువ్వు సంపాదించినదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందంట, చిల్లు పడిన సంచిలో పోసినట్లుగా అవుతుంది. వారు ఆహారము తిన్నను వారి కడుపు నిండకున్న ఉన్నది, వారు పానము చేయుచున్నను వారికి దాహము తీరకున్నది. వాళ్ళు సంపాదించిన సొమ్మంతా సిల్లు చంచులో పోసినట్లుగా అయిపోయింది. వారి చలికి కప్పుకొన్నను వారి చలి తీరట్లేదు. అంటే వేస్ట్ లైఫ్. నువ్వు విపరీతముగా సంపాదించేసి దేవుని యందు భయభక్తులు నువ్వు లేకపోతే, దేవుని యొక్క ఆత్మీయ జీవితం పట్ల, ఆలయం పట్ల, నీ వ్యక్తిగత ప్రార్థన, స్తుతి ఆరాధన, బైబిల్ చదవడం పట్ల నీకు లేకపోతే, డబ్బునే నువ్వు ప్రధానంగా చేసుకుంటే దేవుడు అంటాడు కదా, అదంతా వ్యర్థం. అది నిన్ను దేవునిలో ఎదగనివ్వకుండా చేస్తుంది, దేవునిలో నిన్ను ఎదగనివ్వకుండా చేస్తుంది. నిన్ను ధనము కావాలి, ధనము లేకపోతే ఎలాగా? మనకు ఉదయం పాలు ప్యాకెట్ దగ్గర నుండి, టీ పొడి దగ్గర నుండి, షుగర్ నుండి, మన అవసరాలు, మన యొక్క పిల్లల ఫీజులు, మన మెడికల్ ఎక్స్పెన్సెస్, మన పెట్రోల్, మనన్నీ ఎలా వస్తాయి? డబ్బు ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. కానీ క్రైస్తవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు వచ్చిన జీతంలోంచే నీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి. హల్లెలూయా. నేను చెబుతాను, ఒక్కొక్కసారి నేను చూస్తాను, 3,000 రూపాయలతో నలుగురు సభ్యులు ఒక ఇంట్లో, వాళ్ళు 3,000 రూపాయల జీతంతో వాళ్ళు బ్రతికారు. వాళ్ళు నేను చూశాను, చాలా ఆశ్చర్యపోయాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంకొకడు అంటాడు కదా, అదే టైంలో నా ఫ్రెండు టీమ్ లీడర్ ఆయన అంటాడు కదా, 60,000 రూపాయలు వస్తున్నాయి, సరిపోవట్లేదు, నన్ను 5,000 రూపాయలు ఎప్పుడు అడిగాడు. ఏమిరా నీకు 60,000 వస్తున్నాయి కదా, 5,000 అప్పు ఎందుకు కడుతుందంటే, సరిపోవట్లేదురా. ఏమంటాడు చెప్పండి? సరిపో. ధనము గురించి ఎందుకు చెప్పాడు ఇక్కడ? వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, నరహత్య ఉంది, అవన్నీ చెప్పొచ్చు కదా. ఐహిక విచారాన్ని, ధనాన్ని రెండిట్లో దేవుడు తీసుకుని వచ్చాడు. ఇంకా అవన్నీ తేవాలి కదా అక్కడికి. దొంగతనం ఉంది, అబద్ధం ఉంది, నరహత్య ఉంది, వ్యభిచారం ఉంది, అవన్నీ తీసుకొచ్చి అవన్నీ నిన్ను దేవుళ్ళు ఎదగకుండా చేస్తున్నా అని చెప్పొచ్చు కదా. ధనం గురించే ఎందుకు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? పెద్ద సబ్జెక్ట్ ఇది. ధనము మనిషిని నడిపిస్తుంది. ఏం చేస్తే చెప్పండి? మనిషిని ధనము, నువ్వు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా అదే నిర్ణయిస్తుంది. అంత పవర్ఫుల్ ధనం అనేది. మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు మా తాతగారు నాకు ఒకటి నేర్పించారు. కాయిన్ మేము నిద్ర నడుచుకుని వెళ్ళిపోతే కాయిన్ కింద పడిపోయింది. పడిపోతే తీరా అన్నారు. నేను తీయనన్నాను. కట్టి కొప్పడి తీయి అన్నారు. సరే తీశాను. తీసిన తర్వాత ఆయన దాన్ని తుడిచి జేబులో వేసుకో, ఎప్పుడైనా నీకు డబ్బులు కనిపిస్తే అది నువ్వు పడేయొద్దు, వదలొద్దు అని చెబుతూనే, దానికోసం నువ్వు ప్రాకులాడొద్దు. ఎస్, దానికోసం నువ్వు ప్రాకులాడొద్దు, దానికోసం నువ్వు వ్యతలు చెందవద్దు. ధనము కావాలి.
ఎంత కావాలో అంతే సంపాదించాలి, లేకపోతే వచ్చిన దాంట్లో బ్రతకడం మనము నేర్చుకోవాలి. నేను ఇలా చెప్తున్నానని కాదు, కేవలం 1000 రూపాయలతో నా ఫీజు కట్టుకుంటూ ఆ బైబిల్ కాలేజీలో సరైన ఫుడ్ లేక బయటికి వచ్చి తింటూ నేను పేపర్ మీద రాసుకుంటూ ఎంత ఖర్చు పెట్టాను రాసుకుని 1000 రూపాయలతో అడ్జస్ట్ అయ్యేవాడిని ఒకన టైంకి 500 మాత్రమే ఖర్చు పెట్టుకుని 500 దాచుకునే స్థితికి నేను నేర్చుకున్నాను. మనీ మేనేజ్మెంట్ అంటారు దాన్ని. మనీ మేనేజ్మెంట్. నీకు వస్తున్న డబ్బుని నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నీకు వస్తున్న రూపాయిని నువ్వు ఎలా వాడుతున్నావు, విచ్చలవిడిగా వాడేస్తున్నావా, ఇంకో రూపాయి వస్తుందని వాడేస్తున్నావా, లేకపోతే ఆ రోజు వస్తున్న రూపాయిని అప్పటికే ఖర్చు పెట్టేస్తున్నావా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అనేది క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని పరలోక రాజ్యానికి కనెక్ట్ చేశాడు. అసలు నాకు నేను మీకు చెప్పగలుగుతున్నాను లేదో, నా మైండ్ బ్లో అయిపోయింది అసలు నిజంగా. ఇక వాక్యాన్ని నేను లాస్ట్ వీక్ నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు ఎందుకు దేవుడు అంత ప్రాముఖ్యమైన పరలోక రాజ్యాన్ని ఎందుకు ఇంత ఒక ధనముతో చెప్తున్నాడు? ధనము గురించి ఎందుకు దాన్ని తీసుకుని వచ్చాడు? ధనము ఒక క్రైస్తవ జీవితంలో పరలోక రాజ్యానికి చేరకుండా అడ్డైపోతుంది. నువ్వు దేవునిలో ఎదగకుండా అది నీకు ఆటంకం అయిపోతుందని దేవుడు ఎందుకు చెప్పాడని అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నవి. అన్నిటికంటే ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటా అంటే, క్రైస్తవుడు మనీ మేనేజ్మెంట్ తెలియాలి. ఇది వాక్యంలోనే చెప్పాలి నేను సంఘానికి. నీకు వస్తున్న ప్రతి రూపాయలోంచి 30 పైసలు ఖచ్చితంగా నీవు సేవ్ చేయాలి. నీకు రూపాయి వస్తే రూపాయి ఈ రోజున బిర్యానీ వండుకు తినేయచ్చు. 30 పైసలు నువ్వు సేవ్ చేసి పప్పు అన్నం తిను. నీ 30 పైసలు నిన్ను జీవితంలో నిన్ను ఆదుకుంటుంది, అప్పు చేయకుండా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల నువ్వు అప్పిచ్చివాడగుంటావు, అప్పు తీసుకొనవు అని మనకు రాయబడి ఉన్నప్పుడు చాలామంది అడుగుతారు, బైబిల్లో అప్పిచ్చివాడుగా ఉన్నానుంది, నేను ఎన్నాళ్ళు చూసిన అప్పులే చేస్తున్నాను. ఏంటంటే, ఎందుకు నువ్వు చేస్తున్నావు? వాక్యం అబద్ధం కాదు, నీ యొక్క మేనేజ్మెంట్ ఈజ్ రాంగ్. నీ యొక్క స్థితికి మించినటువంటి ఖర్చులు, నీ స్థితికి మించినటువంటి విధానం, నీ స్థితికి మించినటువంటి ఎక్స్పెండిచర్, స్థితికి మించిన ఆహారము, తెచ్చిన ఆహారాన్ని వృధా చేయడం. మరలా ఇంత ఆహారం మనం తీసుకుంటాము, వృధా చేయడం. ఖరీదైన వస్త్రములు, లగ్జరీస్ లైఫ్, ఖరీదైన కార్లు, ఖరీదైన బంగారములు, లేకపోతే పండుగలు, సెలబ్రేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ అని అప్పు చేసి బర్త్డే సెలబ్రేషన్స్, అప్పు చేసి క్రిస్మస్ పండుగలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారంటే, సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్పాలి. ఒక దైవజనుడిగా మీ కుటుంబంలో ఆర్థికంగా ఎలా కట్టబడుతున్నాయో నాకు తెలియాలి. మీరు అనుకుంటారేమో మీకెందుకండి, అది నా బాధ్యత. సంఘం యొక్క ఆర్థిక విధానాన్ని తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని ఎంతైతే తెలుసుకుంటున్నానో ఆర్థిక ఫైనాన్షియల్ విధానం కూడా నేను తెలుసుకోవాలి. నేనే మీకు చెప్పాలి. భూ సంబంధంగా మిమ్మల్ని కట్టాలి, కుటుంబాలు కట్టాలి, ఆర్థికంగా కట్టాలి, ఆత్మీయంగా కట్టాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. అప్పు చేసి పండుగలు చేయకండి. అప్పు చేసి పప్పులు కూడా అనేది అంటారు, అటువంటిది మీరు చేయకండి. అప్పు చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేయకండి. అప్పు చేసి ఖరీదైన వస్త్రములు మీరు కొనకండి. అప్పు చేసి వాహనములు కొనకండి. అప్పు చేసి బంగారం అప్పు అనే మాట పక్కన పడి, అవసరమైతే ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు. ఒకన టైం వచ్చినప్పుడు ఒక వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి, ఒక వ్యక్తిని, ఇతను చాలా ధనవంతుని, కోటీశ్వరుని నిలబెట్టు, ఒక పేదవాడిని నిలబెట్టు. పేదవాడు అంటాడు, నాకు అప్పేం లేదంటాడు. కోటీశ్వరుడు అంటాడు, నేను 100 కోట్ల ఆస్తిపరుణ్ణి, నాకు 10 లక్షల అప్పు ఉంది అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎవడు గొప్పడు చెప్పండి? 100 కోట్ల ఆస్తిపరుడై ఉండి 10 లక్షల అప్పు ఉన్నవాడు గొప్ప, లేకపోతే నెలకు 10,000 5,000 సంపాదించుకుని అప్పు లేకుండా బ్రతుకుతున్నవాడు గొప్ప? చెప్పలేకపోతున్నారా? ఎస్, అప్పు లేకుండా బ్రతుకుతున్నవాడే గొప్ప. అప్పు లేకుండా మా బ్రతికినప్పుడు మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలండి, మా పిల్లల్ని బట్టలు ఎలా కొనాలో అంటే యు టీచ్ దెమ్. 2, 1 నువ్వు కష్టపడి ఇంకా ఎక్స్ట్రా వర్క్ అన్నా నువ్వు చెయ్యి, లేకపోతే వచ్చిన దాంతో నీ కుటుంబాన్ని నువ్వు అడ్జస్ట్ చేయాలి. స్త్రీలు
స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్తలను కంట్రోల్ చేస్తూ డబ్బు దాచి మంచి పట్టు చీర మీరు కొనుక్కోవాలి. అంతేనా? మీరు అందరూ అనుకుంటున్నారు స్త్రీలు అంటున్నారు. సో పాస్టర్ గారు మాకే చెప్తారు ఇప్పుడు మేమే అని. చాలామంది స్త్రీలు చాలా పొదుపు చేస్తారు. ఒక్క చీరతో ఎగిరిపోతుంది అంతా కూడా. ఎంత చెప్పండి, ఒక్క చీరతో. మా చెల్లి వచ్చినప్పుడు చీర కొందామని వెళ్తే 10,000 20,000 అని మొదలుపెట్టాడు. ఇది మినిమం అండి, 10,000 అన్నాడు ముదిరెడ్డి. మినిమం 10,000. మీరు నమ్మరు, మా చెల్లికి 2,000 ఎంతో చీర నేను పెట్టాను. షీఈస్ హ్యాపీ. నేను చెప్తున్నాను, అవి తన వాక్యాన్ని వింటూనే ఉంటుంది. ఇట్స్ నాట్ రాంగ్. నేను అబద్ధం చెప్పట్లే. కొనగలను 10,000 చీర. బట్ వై? తక్కువ ఖరీదులోని మంచి వస్త్రములను ఎంచుకునడం అదొక కళ. ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఈరోజు బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నాను, తక్కువ రేట్లో బెస్ట్ బట్టలు నాకు చూపించండి అని ప్రభుని మీరు అడగండి. దేవుడు మీకు చూపిస్తాడు. ఎందుకంటే నీ ఉద్దేశం మంచిది. నీ కుటుంబం గురించి, నీ ఆర్థిక పరిస్థితి గురించి నీకు తెలుసు కాబట్టి, ప్రభు మీద ఆధారపడ్డావు కాబట్టి, డబ్బులు నువ్వు పొదుపు చేస్తున్నావు కాబట్టి, దేవునికి అది నచ్చుతుంది కాబట్టి, దేవుడు నీకేం చేస్తాడంటే అటువంటి షాపులకు తీసుకెళ్తాడు. అటువంటి బట్టలు నీకు, అటువంటి వస్త్రములు నీకు వస్తాయి. ఆహారం విషయంలో అనేక మంది వ్యర్థము చేస్తారు ఆహారాన్ని. మన పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో డస్ట్బిన్ దగ్గర చూస్తాను నేను ఎప్పుడు కూడా. తెలుసా మీకు? డస్ట్బిన్ దగ్గర చూస్తాను నేను. తిన్న ఆహారం కంటే డస్ట్బిన్లో వదిలేసి పడేస్తున్న ఆహారం చాలా ఉంటుంది. తెలుసా మీకు? ఇంకా ముక్కలు వేయండి అంటారు, ఇంకా వేయండి, ఇంకా ఫ్రై వేయండి, కబాబ్ వేయండి అని అంతా వేసుకుని కొంచెం కొంచెం అంతా పడేస్తారు. మన పెళ్ళిళ్ళలో, మన వివాహాలు, మన ఫంక్షన్స్లో పడేసిన ఆహారంతో ఇంకో సగం మంది బతుకుతారు. ఎస్, ఎప్పుడైనా చూడండి. నేనైతే చాలా కృంగిపోతాను ఆ డస్ట్బిన్ దగ్గర చూసినప్పుడు. చాలా కృంగిపోతాను నేను. ఎందుకంటే ఎంత ఆహారమా, ఎంత ఆహారం. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి మనం చూసినప్పుడు చాలా భయం. అవన్నీ నీకు నోటుతో కూడా నేను చెప్పలేని పరిస్థితులను. సో నువ్వేం చేస్తున్నావు అంటే ఆహారాన్ని వృధా చేస్తున్నావు. ఇలా చేయడం వలన నువ్వేమైపోతున్నావు, నీ మీద అధిక భారం పడుతుంది. ఏం పడుతుంది చెప్పండి? అధిక భారం. నన్ను ఎవరన్నా వచ్చి ఒక్క 500 పెంచండి జీతం అంటే నేను 6 నెలలు ఆలోచిస్తాను. ఎన్ని నెలలు? వాళ్ళు పోనివ్వను, జీతం పెంచను, పోనివ్వను. శ్యామల నవ్వుతుంది చూడండి. నేను పోనివ్వను, జీతం పెంచను, పోనివ్వను, జీతం పెంచను. వాళ్ళు అలా కాపాడుకుంటూనే, బుజ్జగించుకుంటూ నేను పనులు చేయించుకుంటాను. ఎందుకు తెలుసా? 500తో అయిపోదు అక్కడితోటి. కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుంది. దట్స్ నాట్ మ్యాటర్. ఒక్కొక్కసారి నా స్టాఫ్ వాళ్ళకు వస్తున్న చిన్న జీతంతో కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. ఇంటికి ఇల్లాలి చదువు, ఇంటికి దీపము అని ఎందుకన్నారంటే కరెంటు పోయినప్పుడు వాడదామని కాదు. కుటుంబము గుడ్డిదారిలో వెళ్ళిపోకుండా సరిగా స్త్రీ తనను కుటుంబాన్ని పెంచుతుంది. ఎందుకండి సేవ్ చేయండి. క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ పురుషులు, క్రైస్తవ బాలలు, క్రైస్తవ బాలికలు, బాలురు, పిల్లలు, యవనస్తులు మనీ మేనేజ్మెంట్ తెలియాలి. ఒక వ్యక్తి దగ్గర నేను నేర్చుకున్నాను తెలుసా? 25వ తారీఖు మొబైల్ రీఛార్జ్ అయిపోయింది అనుకోండి, వాడు 25 అయిపోయిన తర్వాత, మెసేజ్ అయిపోయిన తర్వాత వదిలేస్తాడు. 26, 27, 28, 29, 1వ తారీఖు వరకు మేనేజ్ చేస్తాడు. అవుట్ గోయింగ్స్ వెళ్ళినంత కాలం వెళ్తుంది, ఇన్కమింగ్ ఇంకా రేపుడితో ఆగిపోతుంది అనగా అప్పుడు రీఛార్జ్ చేస్తాడు. వాడు ఏమంటాడంటే ఈ 10 రోజులు నాకు బోనస్ అంటాడు. ఆ 5-6 రోజులు ఏం చెప్పండి వాడికి బోనస్. ఇప్పుడు చేస్తే ఈయన మిస్ అయిపోతాను. వాడు ఆఫర్, నీ సిమ్ కార్డు ఇచ్చిన 3-4 రోజులు నీకు గ్రేస్ పీరియడ్ వాడుకో. వాడు అంటాడు కదా, నా జీవిత కాలంలో ఇలాగా 5-6 నెలలు సేవ్ చేస్తానన్నాడు. నేను 5-6 నెలలు సేవ్ చేస్తే ఇంచుమించు నెలకు 300 చెప్పిన 1,500 సేవ్ చేస్తున్నాడు. వాడు అంటాడు కదా, ఇట్స్ ఎ బిగ్ సేవింగ్ అంటున్నాడు. వాడతాడు చాలా పొదుపు చేస్తున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లారా, నీకు ఆర్థికమైన విధానాన్ని నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటావో, డబ్బు అతిగా అవసరం లేకుండా నువ్వు ఎప్పుడైతే ప్రతిదీ నువ్వు అడ్డకట్టు వేసి నువ్వు ఆపుకుంటావో,
అతిగా సంపాదించవలసిన అవసరం నీకు రాదు. ఎప్పుడైతే నీకు అతిగా సంపాదించవలసిన అవసరం రాదో, ధన సంబంధమైన మోసములు చేయవలసిన పరిస్థితి నీకు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు ఎంత గొప్ప విషయం. మీరు అనుకుంటారేమో దేవుడు ఎప్పుడు చూసినా అవన్నీ మాట్లాడాలి అనుకుంటారేమో. లేదు, దేవుడు వెరీ కన్సర్న్. ఇటువంటి విషయములు కూడా దేవుడు చాలా ఫోకస్ చేస్తాడు. నీ ఆత్మీయ జీవితం గురించి ఎంతైతే ఫోకస్ చేస్తున్నాడో, నీ ఆర్థిక జీవితం గురించి దేవుడు అంతగా ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు నువ్వు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుపోతున్నావు అనుకో, దేవుడు అంటాడంటే యు ఆర్ అన్ఫిట్. నా ఆశీర్వాదాలు నువ్వు ఇష్టానుసారంగా నువ్వు వాడేస్తున్నావు, నేను నీకు ఇవ్వనయ్యా అంటాడు. నువ్వు ఎప్పుడైతే పిసినారిగా ఉంటూ, కంజూస్గా ఉంటూ, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అక్కడ ఖర్చు పెట్టుకుని, ఎక్కడ సేవ చేయాలి అక్కడ, అలాగ నువ్వైతే వెళ్తావో అదేంటో తెలుసా, దేవునికి ఆశీర్వాదాలను నువ్వు రెస్పెక్ట్ చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక పెన్ను నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఒక చాక్లెట్ మీకు ఇచ్చాను, ఒక 5 స్టార్ చాక్లెట్ మీకు ఇచ్చాను నేను. అది మీరు ఇష్టానుసారంగా ఇది తినరా అని అందరికీ ఇచ్చేసి నేను అనుకుంటే, ఇంత ప్రేమగా ఇచ్చాను ఏంటి ఇలా చేసేస్తున్నారు వాళ్ళు అని నేను ఎలాగైతే ఆలోచిస్తానో, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నీకు మేలులు ఇచ్చినప్పుడు, దేవుడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు, ఆ డబ్బును నువ్వు ఖచ్చితంగా పిసినారిగా వాడాల్సిందే. అన్వాంటెడ్గా ఖర్చు నువ్వు పెట్టకూడదు. చాలా జాగ్రత్తగా వాడిన రోజున దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు నువ్వు గౌరవిస్తున్నావు. చాలా జాగ్రత్త పరునికి నేను డబ్బులు ఇచ్చాను అని దేవుడు అనుకుంటాడు. చాలా మంచోడికి దూబరాగా జూలాయిగా ఖర్చు పెట్టకుండా సక్రమంగా వాడుకునేవాడికి నేను డబ్బులు ఇచ్చానని దేవుడు సంతోషిస్తాడు. మరలా ఇంకోసారి 10,000 ఇవ్వడానికి నేను ఆయన ఇష్టపడతాడు. ఈరోజు ఇచ్చిన 10,000 ఈరోజు ఖర్చు పెట్టేసి మళ్ళీ ప్రభువా డబ్బులు అంటే ఒకసారి 2 సార్లు ఇస్తాడు, 3 సార్లు. ఏం చేస్తున్నారు నువ్వు? వాట్ ఆర్ యూ డూయింగ్? నో, క్రైస్తవులు అప్పు చేయకూడదు. అలా అని చెప్పి మోసపూరితమైన ధనాన్ని మనం సంపాదించకూడదు. వస్తున్న 5,000, 10,000, 20,000, 30,000 నీ కెపాసిటీ ఎంతో, అందులోనే నీ కుటుంబాన్ని కట్టుకోవడం అనేది దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు దీని గురించి చెప్పాడని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తీయండి అందరూ కూడా. ఈ ధనం ఎంత చెడ్డదో నేను మీకు చెప్తాను ఇప్పుడు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందామా? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములలోను నాశనములోను ముంచివేయను. ఇది దేవుడు ఎందుకు ధనాపేక్ష నిన్ను పరలోక రాజ్యములో అర్హమైన హృదయముగా చేయకుండా ఆ యొక్క ముండ్ల పదలు నిన్ను గుచ్చేస్తాయని చెబుతున్నాడంటే దానికి కారణం ఇక్కడ ఉంది. ధనవంతులు అవ్వడానికి మీరు అపేక్షించకూడదు. అలా అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను ఇంకా అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోనూ పడిపోతారంట వీళ్ళు. ఎప్పుడు ధనము సంపాదించాలని ఆశ వచ్చినప్పుడు. ఒక్కొక్క ఎంప్లాయ్ ఉంటాడు, ఆయనకొక జీతం వస్తుంది, మంచి జీతం, అయినా కానీ ఏదో ఒక లంచం తీసుకుంటాడు. వెంటనే ఏసీబీ యొక్క వాళ్ళ యొక్క వలలోకో ఉచ్చులోకో పడిపోతాడు, వెంటనే సస్పెండ్ అయిపోతాడు. దురాశలలోకి ఉచ్చులలోకి ఒక్కొక్కసారి కావాలనే ఈ టీవీ కెమెరా పెట్టుకుని డబ్బులు పట్టుకుని వెళ్ళి మాకు ఈ పని జరగట్లేదు 10,000 తీసుకోండి అని చెప్తారు. వాడు తీసుకుని డబ్బులు కదా అని ఆ పని చేస్తాడు, ఈ కెమెరా అంతా రికార్డ్ చేస్తుంది, అక్కడితో సస్పెండ్ అయిపోతారు. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది ఏంటంటే, మీరు డబ్బులు పెట్టండి, మీరు 10,000 పెడితే మీకు ₹1,00,000 వస్తాయి, ₹1,00,00,000 వస్తాయి అని చెప్తారు. ఎవరు వాడేనా నా బామ్మద్ద? ఎందుకు ఇస్తాడు మీకు? ఏమైనా బామ్మద్ద వాడు? ఎందుకు ఇస్తాడు ₹1,00,00,000 మీరు 10,000 పెడితే? ₹1,00,000 ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఎవరు ఎందుకు ఇస్తాడు ₹1,00,000? ఎలా ఇస్తాడు మీకు ₹1,00,000? నేను ఇస్తానా పని? ఎవరు ఇవ్వమే మనం, మరి వాడు ఎందుకు ఇస్తాడు? అదొక ఉచ్చు అంట, అదొక ఉరి అంట.
ఆ యొక్క ఉరిలో నిన్నేసి నీలో ఉన్నటువంటి ఆ డబ్బుకు సంబంధించిన ఆశను వాడు ఏంటంటే రెట్టింపు చేస్తాడు. మనం టైపింగ్ చేస్తాం కదా, చాటింగ్ చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే నీ టైపింగ్ని బట్టి నీ మైండ్ని క్యాచ్ చేస్తాడు. వాడు క్యాచ్ చేసి ఎంత జాగ్రత్తగా నిన్ను అందులోకి దించుతాడు తెలుసా? 1000 రూపాయలతో మొదలెడదాం అనుకున్న పిల్లలు 3 లక్షలు 5 లక్షలు పెట్టేశారు. నాకు తెలుసు వాళ్ళందరూ. వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, అప్పులు చేసి ఇలా జరిగిపోయింది మా పిల్లలు, ఇలా జరిగిపోయిందని. ఇంకా ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం ఇటువంటి వ్యవహారం వల్ల. డోంట్ ఫాల్ ఇంటూ స్కీమ్స్ అంటారు. దురాశలు, చెడ్డ ప్రయత్నాలు, చెడ్డ పథకాల్లోకి మీరు పడకండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీ చెమటని మీరు నమ్ముకోండి. మీ కష్టంలో చూస్తున్నదాన్ని మీ పిల్లలకు పెట్టండి. తెలుసా మీకు విషయం? మన పిల్లలకి ఎప్పుడూ కూడా అవినీతి సంపాదనతో భోజనము పెట్టకూడదు. నెవర్ నెవర్ నెవర్. నీతివంతమైన నీ యొక్క సంపాదనలోంచి మజ్జిగ అన్నం పెట్టండి, అంతే. అదే తినాలి. పిల్లలు కూడా అదే తినాలి. నాకు రోజు చికెన్ కావాలంటే మీ నాన్న నువ్వేం చేస్తున్నావు అంటే చెడ్డోడిగా నువ్వు తయారు చేస్తాడు. నా కొడుక్కి రోజు చికెన్ కావాలి కాబట్టి ఈ తండ్రి ఏం చేస్తాడంటే ఏదో దురాశలకి వెళ్తాడు. ఎందుకంటే కొడుకుకి చికెన్ కావాలి, బిర్యానీ కావాలి, మంచి మంచి బట్టలు కావాలి, మంచి మంచి కార్లు కావాలి కాబట్టి తండ్రి ఏం చేస్తాడంటే దురాశలకి. సో ఇండైరెక్ట్గా నీ తండ్రిని నీ తల్లిని నువ్వేం చేస్తున్నావంటే నీకున్న కోరికలను బట్టి వాళ్ళని దుర్మార్గులుగా తయారు చేస్తున్నారు పిల్లలు. ఎప్పుడన్నా ఆలోచించారా? పిల్లల యొక్క కోరికలు తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? దుర్మార్గులుగా చేస్తున్నాయి, చెడ్డవారిగా చేస్తున్నాయి. నా కూతుర్ని సాటిస్ఫై చేయాలి, నా కొడుకుని సాటిస్ఫై చేయాలి, నా భార్యని సాటిస్ఫై చేయాలి, ఆవిడకి మంచి చీరలు కొనాలి, నగలు కొనాలన్నట్టు ఈ యొక్క ప్రయత్నంలో ఏమైపోతుందంటే నిన్ను ఆ యొక్క తండ్రి లేకపోతే భర్త దురాశలో అటువంటి వాటిలోకి వెళ్ళాల్సి వస్తుంది. మన పిల్లలకు మన యొక్క కుటుంబంలో ఎప్పుడు కూడా చాలా పరిశుద్ధమైన ఆహారమును పెట్టాలి. వాళ్ళకి మంచి భోజనం, నీతివంతమైన భోజనం మాత్రమే పెట్టాలి. గుర్తుపెట్టుకున్న ఆ విషయాన్ని. అటువంటి ఆహారము నువ్వు మజ్జిగేసి పెట్టినా కూడా వాళ్ళకి చాలా ఆరోగ్యము, వాళ్ళకి అనారోగ్యాలు ఏమి కూడా రావు. అవినీతితో ఒకరు పట్టుకొట్టి, అవినీతితో ఒకరిని బాధ పెట్టి వాళ్ళ దగ్గర నువ్వు సంపాదించితే వాడు ఏడుస్తున్న ఏడుపులో నీ తింటున్న ప్రతి ఆహారపు మెతుకులు అది ఉంటుంది, చాలా శాపమైపోతుంది. నెవర్ డూ దట్ వన్, నెవర్ డూ దట్ వన్. రక్తపు ఆహారము, అవినీతి ఆహారము, చెడ్డ ఆహారము నువ్వు పిల్లలకు పెట్టకూడదు. నీ కష్టంలోంచే పెట్టాలి. నీ చెమట వాళ్ళకి ఆశీర్వాదం. ప్రియమైన దేవుని పిల్లారు, ఇంకా చాలా చాలా నాకు గుర్తొస్తుంది. నీ కుటుంబం ఎప్పుడూ కూడా చాలా పవిత్రమైన ఆహారం తినాలి. పిల్లలు అడ్జస్ట్ అవ్వాలి. నాకు అదే కావాలి, నో, పెరుగన్నం ఉంటే పెరుగన్నమే తిను, మజ్జిగన్నం ఉంటే మజ్జిగన్నమే తిను. ఇదే నా సంపాదన, నా కుటుంబ సంపాదన ఇంతే, నా బట్టలకి ఇంతే, నాకు తల్లిదండ్రులు పెట్టగలరు, నా భర్త ఇంతే, నాకు ఇంత ఖరీదైన వస్త్రంలే కొనగలడు, నా భర్త ఇంతే తేగలడు. యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ ఇన్ దన్. ఇండైరెక్ట్గా నువ్వు నీ భర్తను, నీ భార్యను, లేకపోతే నీ తల్లిదండ్రులను నువ్వు ప్రొవోక్ చేసి వాళ్ళు దురాశలకు నువ్వు నడిపిస్తున్నావంటే వాళ్ళు చేసిన పాపంలో నీకు కూడా ఏముంటుంది చెప్పండి? నీకు కూడా పాలు ఉంటుంది. ఇవన్నీ పోగా నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కదా. బైబిల్ ఎంత క్లియర్గా చెప్తుంది చూడండి. ఇంత క్లారిటీగా అసలు ఎక్కడ కూడా చెప్పలేదు. ధనవంతులకు అగ్గుటకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములైన హానికరమైన దురాశలు పడతారంట. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని సూసైడ్ చేసుకున్నారంట. చాలా చూడు, చాలా ఎగ్జాంపుల్స్ నేను చేయగలను, చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. దేవుడు ధనాశ వద్దని ఎందుకు చెప్తున్నాడంటే మనం సుఖంగా బ్రతకాలని, అంతే. హల్లెలూయా. అది సుఖంగా బ్రతకాలని. నీ బ్యాంకులో నువ్వు చూసుకున్నప్పుడు 1 కోటి రూపాయలు నీకు అవసరం లేదు, 1,00,000 రూపాయలు అవసరం లేదు, ఉన్న 100-200 నీతివంతమైన డబ్బులు ఉంటే దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకు పదే చెప్తున్నానంటే అవకాశం దేవుడు నేర్పిస్తున్నాడు మనకు. తమ్మును తామే పొడుచుకొనిరి అంట. యేసుప్రభు కూడా ఒక మంచి శిష్యుడు ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. ఆయన ఏమంటాడంటే మొట్టమొదటి నుంచి ఆయన కన్ను దేని మీద ఉంది చెప్పండి? దాని మీద ఉంది. యేసుప్రభు చెప్తాడు, వీడు ఫస్ట్ నుంచి వాడు కన్ను డబ్బు మీదే ఉంది.
ఎక్కడికైనా వెళ్ళి అత్తరు పూస్తే అంటాడు, ఎందుకమ్మా నువ్వు అత్తరు పూస్తావు, ఆ డబ్బులు మాకు ఇవ్వచ్చు కదా, మేము ఎవరికైనా బేదలకు ఇస్తాం కదా అంటే, యేసుప్రభు ఇలా తిరిగి, మాకు తెలుసురా నువ్వేమనుకుంటున్నావో, బేదలకు ఇస్తావా, మాకు తెలుసు నువ్వు దాన్ని దాచుకుంటావు, బేదలు ఎల్లప్పుడు మీతోనే ఉంటారు, నేను మీతో ఉండను. ఆ వ్యక్తి ఆఖరికి తన ధన సంపాదన కోసం, ఆఖరికి ఇతని వల్ల రాజ్యము లేదు, ఇతని వల్ల ఉపయోగం లేదు, ఇతని వల్ల ఏమీ లేదు, పైగా అవమానం, నన్ను 12 మందిలో నన్ను అవమానం చేశాడు అని చెప్పి ఏం చేస్తాడండి, వెళ్ళిపోయి 30 వెండి నాణాలు ఇమ్మంటాడు. అన్నా కాయపల్లి 30 వెండి నాణాల, ఇటు అంత గొప్ప యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మేస్తున్నావా, 30 వచ్చింది ఇచ్చేసేయండి మాము, ఎంత ఇస్తారని ఇచ్చేయండి, పోనీ 25 ఇవ్వండి అంటాడు, పోనీ 20 ఇవ్వండి అంటాడు, లేదులే 30 పట్టుకెళ్ళు. వాడు అనుకున్నాడు కదా, ఈ యేసుప్రభుని ఒక్క నాణం కూడా నాకు రాదు, రొట్టె చేప తప్ప నాకేం మిగిలింది లేదు, అదేదో 30 వెండి నాణాలు తీసుకుంటే మంచిదని తీసుకుని వెళ్ళిపోయి ఆఖరికి తనంతటి తాన్ని ఉరివేసుకుని తలక్రిందులుగా పడి చనిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ ఎంత బాగా చెబుతుంది చూడండి. బైబిల్ గెహజీ అని ఒక అతను ఉంటాడు, ప్రవక్త దగ్గర ఉంటాడు. ప్రవక్త ఏమో నాకు డబ్బులు వద్దు అని, ఆ వెండి వద్దు బంగారం వద్దు అని చెబుతుంటే, ఈ వెనక్కి తీసుకెళ్ళి అయ్యగారికి బంధువులు వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఇవ్వాలంట, గిఫ్ట్లు ఇవ్వాలంట, కాబట్టి మీరు అదంతా నాకు ఇచ్చేయండి అని తీసుకుంటే అతని వెంటనే కుష్టి వచ్చి ఆయన కుష్ఠరోగి అయిపోవడం మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మీరేమి చింతించవద్దు, డబ్బు కావాలి నాకు తెలుసు, ధనము కావాలి తెలుసు, మీ కుటుంబం మంచిగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి నాకు తెలుసు. గౌరవం అనేది నువ్వు వేసుకున్న ఖరీదైన వస్త్రములు బట్టి రాదు, కానీ నీవు మాట్లాడుతూ నడవడికని బట్టి వస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? ఒక వ్యక్తి చాలా ఖరీదైన వస్త్రములు వేసుకుని, నరహంతకుడు అనుకోండి, ఏం చేస్తాం మనం, ఒక్కొక్క రౌడీ షీటర్లు ఉంటారు, వాళ్ళు ఇలా పెద్ద పెద్ద బంగారం కడీలు, మెడలో బంగారం చైన్లు అన్నీ వేసుకుని వస్తారు, నడుచుకుంటూ వస్తారు బలంగా, మంచిగా ఖరీదైన వస్త్రాలు వేసుకుని. వాడిని మనం ఏమంటామంటే మర్డర్ చేస్తున్నాడు వస్తున్నాడు అంటాం, అంతేనే, లేకపోతే గొప్పోడు వస్తున్నాడని మనం అంటామా? వాడికి భయపడతాం, దగ్గరికి వచ్చి దండాలు పెడతాం, అదంతా వేరే. మైండ్లో మాత్రం మనం వాడిని ఎలా చూస్తాం, ఒక మర్డరర్. సో నువ్వు గౌరవిస్తున్నావా, అగౌరవపరుస్తున్నావా? నువ్వు గౌరవించట్లేదు. చేతిని కడియాలు ఉన్నాయి కదా, మెడలో ఏమంటారు ఎన్ని నెక్లెస్లు అన్నీ ఉన్నాయి కదా, ఉంగరాలు ఉన్నాయి కదా, గౌరవిస్తావంటేనో. నీ డబ్బుని బట్టి, నీ వస్త్రములను బట్టి, నీ కార్లను బట్టి, నీ యొక్క విధానాన్ని బట్టి నీకు అందం గౌరవం రెండు రావు. నీ యొక్క సింపుల్సిటీ, హౌ సింపుల్ యు ఆర్, హౌ రెస్పెక్ట్ఫుల్ యు ఆర్, ఎంతగా నువ్వు ప్రేమిస్తావు మనుషులు, ఎంతగా ఆదరిస్తావు, ఎంతగా వారితో నువ్వు మమైకం అవుతావు, ఎంతగా వారితో నువ్వు కలిసి ఉంటావు అన్నదే. కొంతమంది ఎంత బిల్డప్లు ఇస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిన బిల్డప్లు మనకి అవి? నీ బిల్డప్తో నువ్వు ఒంటరిగా ఉంటావా, లేకపోతే అందరితో కలిసి ప్రేమ కలిగి మమేకమైపోయి నువ్వు సింపుల్సిటీ లైఫ్లో నువ్వు జీవిస్తావా? అనేక మంది దైవజనులు, అనేక మంది భక్తులు డబ్బునే ముట్టలేదు. దేవదాస్ అయ్య గారు, నో, సిరి నాకు, ధనము నాకు వద్దు, ధనము నా దగ్గరికి రాకూడదు. ఎవరో ఒక రోజు వచ్చి, అయ్యగారు అప్పుడే 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు డబ్బుల గురించి తెలుసుకుని, మన బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎంత ఉందో చెప్పమంటారంటే, నీ నోరు పడిపోనుగా కన్నాడు అంటారు. కోపం వచ్చేసి, సాతానా నీ నోరు, ఆయన ఎవరైనా కోపం వస్తే ఆయన అదే పదాలు ఉపయోగించాడు, సాతానా నీ నోరు పడిపోరు. విజయరత్నం గారు, ఆయన మా తాతగారికి ఫ్రెండ్, ఆయన అయ్యో ఇంత మాట అన్నారట అయ్యగారు. మరి ఏరా నువ్వు నా దగ్గరికి వచ్చినాక డబ్బులు ఎంతనే చెప్తావు నువ్వు? ఎప్పుడూ చెప్పకు. అదే లాస్ట్ ఆయన జీవితంలో అయ్యగారికి డబ్బుల గురించి చెప్పడం ఎప్పుడు చెప్పలేదు. ఆయన చనిపోయేవారికి ఏమి తెలియదు. ఆయన ఆహారం దేవుడు పంపించేవాడు, తినేవాడు, ప్రార్థన చేసుకున్నాడు, ప్రభునంది గొప్ప దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఎంతోమందిని చెప్తాను. నేనేమంటానంటే, డబ్బు ఉండకూడదని అనట్లేదు, డబ్బు కొరకు కష్టపడకూడదు అనట్లేదు, డబ్బు కొరకు ప్రయాస పడకూడదు. మీకు అర్థం తెలుసా 2 పదాలకి? డబ్బు కొరకు కష్టపడ్డ వేరు, డబ్బు కొరకు ప్రయాసపడ్డ వేరు. ప్రయాసం అంటే నీ స్థితికి మించిన అవసరములు, ఖర్చుల నిమిత్తం నువ్వు ప్రాకులాడడాన్ని ప్రయాస అంటారు. డబ్బు కొరకు నువ్వు కష్టపడ్డానేమంటారంటే, నీకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ కుటుంబం, నీ పిల్లలకు సరిపడా ఆహారం సంపాదించుకోవడం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమి తిందుమా, మత్తయి సువార్త 6:8 వచనంలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు ఆలోచించవద్దు. ఏనాటి కీడు ఆనాటికి సరిపోద్ది. ఈరోజు ఆహారం ఈ రోజుకి అంతే. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు భోజనం పెడుతున్నప్పుడు ఏమన్నాడంటే, మన్నా ఏ రోజు మట్టుకు ఆ రోజు కూర్చుకోను అంతే.
డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపు నీది కాదు, రేపు నాది. ఈరోజు నీది. రేపు నీది కాదు, నేను చేస్తాను. నువ్వు నిద్రించుతున్నప్పుడు నేను నీకు భోజనం పెడతాను. 120 కీర్తనలు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కొరకు అంతా కూడా సిద్ధం చేస్తున్నాడు. ఒకవేళ మజ్జిగనం చేసి సిద్ధం చేస్తే మజ్జిగనమే తిని, ప్రభువా ఈరోజు మజ్జిగనం ఇచ్చా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు పప్పని ఇచ్చా, థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు బిర్యానీ ఇచ్చా, థ్యాంక్ యూ లార్డ్. రేపొద్దున ఏమీ లేదు, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు స్తుతించు, ఉన్న మట్టుకి నువ్వు తిను. చింతించిన ఎలా రేపటి గురించి అంటాడు అక్కడ. ఏమి తిందుమా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది కదా, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని రేపటి గురించి నువ్వు ఆలోచించవద్దు. అది నాది, రేపు నాది. తన ప్రియుల కొరకు ఆహారం సిద్ధపరిచే బాధ్యత నాది. వై ఆర్ వరింగ్ అబౌట్ ఇట్? నువ్వెందుకు వరి అవుతున్నావు? నేను లేనా నీకు? నీ పిల్లల ఆరోగ్యం కొరకు నేను లేనా? నీ పిల్లల చదువుల కొరకు నేను లేనా? నీ భార్య అవసరాల కొరకు నేను లేనా? నీ భర్త అవసరాల కొరకు లేనా? నీ ఆరోగ్యం కొరకు నేను లేనా? నీకు ఏదైనా అపాయం వస్తే ఆదుకోవడానికి నేను లేనా? నేనున్నాను కదా. దేవుడిచ్చే భరోసా అది. నేనున్నాను. ధనము కొరకు ప్రాకులాడొద్దు, దేవుని కొరకు ప్రాకులాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఎదగలవు? ఐహిక విచారముల వలన అణగదొరకబడకుండా, ఇక ధనపు ఆలోచనల వలన అణగదొరకబడకుండా ప్రభు సన్నిధిలో వీటన్నిటిని కూడా నువ్వు తీసివేసి, ధనము గురించిన ఆలోచనలు తీసివేసి, ఐహిక విచారముల గురించి ఆలోచనలు తీసివేసి, నీ అనుదినాన్ని నీ ప్రభు పాదం దగ్గర నువ్వు పెట్టండి. పడుకునే ముందు మీరు మోకరించండి, ప్రార్థన చేయండి. పడుకునే ముందు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ యొక్క దినము కొరకు వందనములు, ఈ రాత్రి కొరకు వందనములు, రేపు నీ సన్నిధిలో నేను పెడుతున్నాను ప్రభువా. రేపటిని నీవు నా కొరకు సిద్ధం చేయండి ప్రభువా. ఏ ఆహారం కావాలో, ఏ వస్తువులు కావాలో, ఏం డబ్బు కావాలో మీరు సిద్ధం చేయండి ప్రభువా అని దేవుడిని మీరు అడగండి. అనవసరమైన ఖర్చులు తీసేసేయండి. డోంట్ సింప్లీ వేస్ట్ ద మనీ. అన్వాంటెడ్ ఖర్చులన్నీ మీరు తీసివేయండి. యూ విల్ ద రిచెస్ట్ మ్యాన్. ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచించుకోనండి, నువ్వు రిచెస్ట్ మ్యాన్ అవుతావు. రేపటి గురించి నువ్వు రాత్రికాల సమయంలో మోకరించి, మంచం దగ్గర మోకరించి, ప్రభువా రేపటి నీ చేతులకి ఇస్తున్నాను, నువ్వు దాన్ని సిద్ధపరిచి నాకు ఇవ్వండి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయండి. దేవుడు రేపు నీకు ఏమి కావాలో అన్నీ సిద్ధం చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా మోకరించారా దేవుని మంచం దగ్గర? మోకరించు. ఎప్పుడన్నా ప్రార్థన చేశారా రేపటి గురించి? చెయ్యం. మనం ఏమంటాం? దేవుడు మాకు ఏమిచ్చాడు, దేవుడు మాకు అప్పులే ఇచ్చాడు, డబ్బులు ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు అని మనం అంటాం. బట్ నువ్వు చేయాల్సిన ఆ ప్రొసీజర్ నువ్వు చేసావా? ఎవరైనా డ్యూటీకి వెళ్ళకుండా జీతాలు ఇచ్చేస్తారా ఆఫీసులో? ఎక్కడన్నా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అయినా కూడా డ్యూటీకి నువ్వు వెళ్ళకపోతే నీ లీవులు 2 ఉంటే 2, 3వ రోజు నువ్వు సెలవు పెట్టావు అనుకో, ఖచ్చితంగా 3వ రోజు జీతాన్ని ఇవ్వడు. అలాగే నీ బాధ్యత నువ్వు చేయాలి. ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువు దగ్గర నువ్వు గంటలు తప్పడం చేతికి ఇవ్వాలి. అలాగే నా జీవితం నేను పెరిగా, నా సాక్ష్యం నేను చెప్పాలిగా. నాకే జీవితం నుంచి కూడా నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. ఈ రోజున ప్రభు ఇచ్చిన ప్రతిదీ కూడా నా మోకాళ్ళ ప్రార్థన. దేవుని దగ్గర మోకరించి నేను ప్రార్థన చేశాను. నేను చేశాను. ప్రభు దగ్గర మోకరించి నేను ప్రార్థన చేశాను. ఒక రోజున నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునే చోట లైట్ వేశారు. చీకటిగా ఉందని అక్కడ లైట్ వేస్తే ఆ లైట్లో నేను ప్రార్థన చేసుకోలేక మళ్ళీ చీకటిలోకి వెళ్ళాల్సి వస్తే అక్కడంతా రాళ్ళు అయినా అక్కడ కూర్చునే ప్రార్థన చేస్తాను. అబద్ధం చెప్పట్లేదు, దేవునికి తెలుసు ఇదంతా కూడా. నీ ప్రార్థన చేస్తేనే దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. నీ స్థితిని పట్టుకెళ్ళండి, నీ అప్పులు పట్టుకెళ్ళండి, దేవుని దగ్గర పెట్టండి. ప్రభువా ఇదిగో నాకు 20,000 అప్పులు ఉన్నాయి, 1,00,000 రూపాయలు అప్పులు ఉన్నాయి, 10 లక్షల అప్పు ఉంది, నువ్వు చెయ్యి ప్రభువా అంటే అడగాలి. దేవుని దగ్గర అడగాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు 10 లక్షలు లోన్ ఇవ్వండి అంటే వెంటనే బ్యాగ్లో డబ్బులు పంపిస్తాడా? యూ హ్యావ్ టు మీట్ ఆల్ ద ప్రొసీజర్స్. ప్రతి ప్రొసీజర్ నువ్వేం చేయాలి? సంతకాలు పెట్టాలి, ప్రూఫ్స్ ఇవ్వాలి, చేయాల్సింది అంతా చేయాలి, వెయిట్ చేయాలి. నో, దేవుడిని ఎలా అనుకుంటాడు? ఒక ఏటీఎం మిషన్ ఏమో పిన్ కొడితే డబ్బులు వచ్చేది అనుకుంటాడు. నో, మోకాళ్ళ మీద నీ కుటుంబం పెట్టాలి, నీ ఆర్థిక అవసరములు పెట్టాలి. డబ్బు ఖచ్చితంగా కావాలి. డబ్బు లేకుండా జరిగే ఒక్క పని కూడా, పెట్రోల్ లేకుండా నీ చక్కెర ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యదు. డబ్బు కావాలి. ఎంత కావాలో అంతే సంపాదించుకోండి. ఉన్న దాంట్లో సంతృప్తి పరచండి. ఏది కూడా నేను ఐహిక విచారంలోకి తీసుకుని రాకూడదు. ఐహిక విచారం చెప్పండి. మైండ్ ఈ ముళ్ళు నిన్నేం చేస్తాయంటే నీ తలను, నీ హృదయాన్ని గుచ్చుతూ ఉంటాయంట. నీ ఐక్య విచారములు ఏమి కావాలి గుచ్చుతూ ఉంటాయండి.
ఆయనకి క్రైస్తవ కుటుంబం వెళ్ళినప్పుడు ఇది ఎందుకు వీళ్ళకి అనిపిస్తుంది, ఇది ఎందుకు కొన్నారు, ఇది ఉంది కదా ఆల్రెడీ, ఇది ఎందుకు, లేకపోతే 2-3 ఉన్నాయి కదా ఎందుకు అని అనిపిస్తుంది. క్రైస్తవ కుటుంబంలో వ్యర్థం అని ఉండకూడదు. క్రైస్తవ కుటుంబంలో ఆహారం వ్యర్థం అవ్వకూడదు. మీకు తెలుసో, ఇంకా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసో లేదో, యుఎస్కి వెళ్ళినప్పుడు, మనం ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక నెదర్లాండ్ ఏదైనా కంట్రీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కాఫీని లిమిటెడ్గా పెట్టుకుంటారు. నువ్వు ఎన్ని ఎంఎల్ తాగుతాని అడుగుతారు నన్ను. ఎన్ని ఎంఎల్ అంటే 100 ml 200 ml. అది ఫస్ట్ నేను విన్నప్పుడు షాక్ అయిపోయాను నేను. మనం ఏం చేస్తామంటే అంతే, 2 గ్లాసుల పాలు 2 గ్లాసులు నీళ్ళు వేస్తాము. అది ఎవరు తాగుతారు? ఇద్దరే తాగుతారు. మిగిలింది ఏం చేస్తాను చెప్పండి, ఇసురే అవతలకి అయిపోయింది. మళ్ళా ఆయనకి ఫోన్ చేస్తా, ఇంకో పాల ప్యాకెట్ పట్టరండి. ఇలా చెప్పుకుంటూ పడితే చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా ధనాపేక్ష, ఐహిక విచారములు నిన్ను దేవునిలో ఎదగనేకుండా చేస్తాయి. ఇవన్నీ పోగా దేవుని మీద నువ్వు నిందలు వేస్తావు. ప్రభు నా బాధలేం తీర్చాడు, ప్రభు నా అప్పులేం తీర్చాడు, ప్రభు నాకేం ఆశీర్వాదం ఇచ్చాడు అని నువ్వు దేవునిని నింద వేస్తావు. నువ్వు చేయాల్సింది ఎప్పుడు చేయవు. నువ్వు మోకరించి ప్రార్థన చేసిన జాడలే లేవు, నీ మోకాళ్ళ అనుభవమే లేదు, నువ్వు ప్రార్థన చేసిన గుర్తులే లేవు. ఒక మెకానికల్ షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కావాలి అని నువ్వు కోరుకుంటావు. అది ఎప్పటికీ కూడా మన జీవితంలో, అటు ఎవరి జీవితంలో దేవుడు అలా చేయడు. ఎవరైతే మోకాళ్ళ దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే మోకరించి ప్రభు దగ్గర, ప్రభుగా ఇదిగో నా పరిస్థితిని మీరు చక్కబెట్టండి, నా కుటుంబాన్ని మీరు చక్కబెట్టండి, నా వృత్తిని మీరు చక్కబెట్టండి, నా వ్యాపారాన్ని మీరు ఆశ్రయించండి, ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళే ఆశ్రయించబడతారు. వాళ్ళకి ఐక్య విచారాలు ఉండవు, వాళ్ళకి ధనాపేక్ష ఉండదు, దేవుని కొరకు సిద్ధపడతారు. సిద్ధపడుతున్నావు నువ్వు? ఏ రోజునైనా దేవుణ్ణి నీకు అవసరం నిత్యం దేవుని మీద భారం వేసుకుని ప్రార్థన చేసావా? ఇది ఒక టీచింగ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ టీచింగ్. నువ్వు రోజు కూడా ప్లాన్ చేసుకుంటూ నువ్వు ఆర్థిక విధమైన కట్టుకోవాలి. అటువంటి తెలివిని, జ్ఞానమును దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జీవితం జీవించడానికి తన సహాయం మనకు అనుగ్రహించునుగాక. మన సంఘం అంతే కూడా ప్రతి విధమైనటువంటి అప్పుల బాధల నుంచి తొలగబడి సర్వైశ్వర్యంలో దేవునికి ఆశీర్వాదాలు పొందుకునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. పరలోక రాజ్యం చేరాలంటే వాడి హృదయము ఒక ముండ్ల పొదల కింద ఉన్నటువంటి హృదయముగా ఉండకూడదు. ఆ ముండ్ల పొదలు తీసివేయబడాలి. ధనాపేక్షనే ముండ్ల పొద, విపరీతమైన ఖర్చులనే ముండ్ల పొద, అన్వాంటెడ్ ఎక్స్పెన్స్ అనే ముండ్ల పొద, ఖరీదైన వస్తువులు కొనుక్కునేటువంటి ముండ్ల పొదలు, ఐహిక విచారములు యేసు నామములో తొలగిపోబడును గాక. దేవుడు సింప్లిసిటీ లైఫ్ని, చాలా సామాన్యమైన జీవితమును జీవిస్తూ దేవునిలో సంతోషించేటువంటి జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించును గాక. యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ప్రైజ్.